ఆటుపోట్లు ఉన్న అభివృద్ధి దిశగా ఏడాది ప్రగతి బాటలో రేవంత్ సర్కార్ రుణమాఫీ 6 గ్యారంటీల అమలు కాంగ్రెస్ ముద్ర కొత్త పార్టీలకు కొత్త ప్రాజెక్టులకు మూసి ఫోర్త్ సిటీ త్రిబుల్ మెట్రో గురుకులాల్లో సమీకృత భవనాలు ఇక 55,143 ఉద్యోగాల భర్తీ సాగునీటి ప్రాజెక్టులపై 10,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నారు. దూకుడే కాస్త ఇబ్బందికరం, అత్యంత కీలకం కానున్నటువంటి 2వ ఏడాది పాలన. దూకుడు ఒకటే ఇప్పుడు ఏం లేదు. రేవంత్ రెడ్డి గనక దూకుడు అంటే ఆయన అనొద్దు. ఇప్పుడు మాలాంటి ఎలా మేమేమున్నామంటే ఇటు తిప్పి గిలిగిలి తిప్పమంటే తిప్తాం, బొంగర తిప్పినట్టు తిప్తాం. మేము ఒక్క గలీజ్ మాట అనకుండా కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ మట్టి గరిపించగల కెపాసిటీ వల్ల మేమంతా. మీరు రేవంత్ ముఖ్యమంత్రి గారు మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు పనులు చేసుకుంటూ పోండి. మాకు కనుక కొన్ని బాధ్యతలు ఉంటే ఇక మన బొంగరం ఎట్లా తిరుగుతుంది అట్లా తిరగాలి, అట్లుంటుంది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, నీటి ప్రాజెక్టులపై 10,000 కోట్లు దూకుడే కాస్త ఇబ్బందికరం అని రాసిరు. ఇక్కడ అత్యంత కీలకం కానున్న 2వ ఏడాది. నేను ఏమంటానంటే 3 సంవత్సరాల లోపల కేసీఆర్ అనే వ్యక్తి రేవంత్ పాలన ముందు దిగదుడిపి అవుతాడు. కేసీఆర్ అనే వ్యక్తి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం పడితే రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ ఒక దిగదుడుపుగా మారిపోతాడు. కేసీఆర్ గురుకులాలు పెట్టి తడగలలో పడితే పక్కా గురుకులాలు కట్టి పిల్లలకు ఒక అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ తయారు చేయడానికే రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. హాస్పిటల్స్, ఉద్యోగాలు అన్నీగా ఒక్కటి కాదు దూసుకెళ్తా ఉంది. ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండరు, ఉచిత గ్యాసు, ఉచిత విద్యుత్తు. వాబో ఆ రేవంత్ రెడ్డి పనులు చూసి ముక్కులు ఏలు పెట్టుకోవాల్సిందే. వీళ్ళకి ఏడు దొరికింది ఛాన్స్ రేవంత్ రెడ్డిని తిట్టినకే. దేశంలో ఎవడు చేయని రుణమాఫీ ఇంకా 10,000 కోట్లు ఉంది అన్నారు కదా, అది కూడా అవుతుందేమో. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, వీళ్ళకు మూసికాడ అక్కడ ఏంది లగచర్ల దగ్గర ఈ 2 ఇన్సిడెంట్లు తప్ప వీళ్ళకు మాట్లాడడానికి నోరు లేదు. ఇక బూతుల రాణులను 2-3 బూతుల రాణులను కొన్ని అవార బ్యాచ్ని తయారు చేసి బీఆర్ఎస్ వాళ్ళు, అంతే తప్ప ఆ బూతుల రామికి నేను మూతికి కుట్లేసాం, బుడద కూడా రుత్తాం, దానికి పెద్ద కథ కాదు. ఆ బూతుల రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద కథ ఏం కాదు, వాళ్ళ చేయనికే. 2వ సంవత్సరం దాటుతుంటే 3వ సంవత్సరంలో ఇక మరి కనబడే వేరే పార్టీ. అట్లుంటుంది కాంగ్రెస్ పాలన. నిజమిది. సాగులో తెలంగాణ రోల్ మోడల్ కావాలి. వెరీ గుడ్. వాళ్ళు సొయ్యి వాళ్ళు వీళ్ళు గుంజుకోపోతారు. చిన్న ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేస్తామంటారు వీళ్ళు. చిన్న ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో కొని మొత్తం నీళ్ళు వస్తూనే ఉండాలి, టక 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 టక. కేసీఆర్ ఏం చేసాడు, కాళేశ్వరం పేరు చెప్తే ఎన్ని మింగినా ఎవరికి అర్థం కాదు. వేసింది తీసింది తీసాడు. మన జేసీబీతోనే ఎత్తిపోసుకురు పైసలు.